మేము తిరుపతి వెళ్తున్నామండి. మా అబ్బాయికి ఇప్పుడు 10th మంత్ వచ్చిందనమాట. సో, విష్ణుకి పుట్టు వెంట్రుకలు తీయించాలని చెప్పి తిరుపతి వెళ్తున్నాము. తిరుమలలో కళ్యాణగట్టుకు వెళ్ళి అక్కడైతే పుట్టు వెంట్రుకలైతే తీయిస్తున్నాము. ఇంకా నేను తిరుపతి వెళ్ళి 3 ఇయర్స్ అయింది. సో, మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము. చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే అవకాశం కోసం నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాననమాట. తిరుపతి అంటే అదొక వైబ్ అనమాట. చాలా బావుంటుంది కదా! సో, వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే మనం వెళ్ళాలి అనుకుంటే అవ్వదు. స్వామి మనల్ని అనుగ్రహిస్తే వెళ్తామని చాలామంది చెప్తారు. సో, నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. ఫైనల్గా అయితే తిరుపతి వచ్చేసాము. ఇక్కడైతే మేము 2 nights 3 days ఉండబోతున్నాం అనమాట. సో, రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. కొంచెం దగ్గరగా అన్నిటికీ ఉంటుందని. గోవిందరాజస్వామి టెంపుల్ తాలూకా పుష్కరిణి అనమాట అక్కడ కనిపిస్తున్నది. ఇంకా తర్వాత తిరుపతి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్తూ వెళ్తూ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత అయితే అక్కడికి వెళ్తున్నాము. సో, ఇక్కడ చాలా ఎండగా ఉంది తిరుపతిలో. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షాలు పడుతున్నాయి అన్నమాట. సో, మేము అనుకున్నాము ఇదేంటి ఎంత ఎండగా ఉంది, హైదరాబాద్ వాతావరణంతో పోలిస్తే అక్కడ వాతావరణం చాలా భిన్నంగా ఉందన్నమాట. సో, చాలా చాలా ఎండగా ఉంది. ఇంత ఎండగా ఉంటే ఎలాగా ఏంటి అని భయపడిపోయాం, కానీ ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా వర్షాలు పడుతున్నాయి. సో, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వరలక్ష్మి వ్రతం హడావిడి అయితే కనిపించింది బాగా. సో, మేము వెళ్ళింది థర్స్డే అనమాట, అంటే 7th. ఇంకా 8th వచ్చేసరికి మనకి వరలక్ష్మి వ్రతం కదా. సో, ఫుల్ హడావిడి ఉంది. లోపల మంచిగా డెకరేట్ చేస్తున్నారు అమ్మవారి మందిరాన్ని. చుట్టుపక్కల అంతా కూడా చాలా బాగా పువ్వులతోటి ఎంత బాగుందంటే కనులు అయితే సరిపోవట్లేదు అనమాట, అంత బాగుంది. ఇంకా సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు అవన్నీ కూడా జరుగుతాయంట అక్కడ. ముందుగానే అనౌన్స్ అదంతా కూడా ఇస్తున్నారు. సో, రేపటి రోజున ఇంకా రష్ ఉంటుందంట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా ఎక్కువగానే ఉంది, బట్ రేపటికైతే ఇంకా ఎక్కువ ఉంటుందంట. సో, మాకైతే 2 hours పట్టింది అమ్మవారి దర్శనానికి. మంచిగా చేసేసుకున్నాము. చాలా చాలా బాగున్నారు అమ్మవారు, మంచి బంగారు కలరు చీరలోని. అక్కడ అమ్మవారి టెంపుల్లోని ప్రసాదం తీసేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారి పుష్కరిణి అయితే చూసాము. పద్మావతి అమ్మవారు అందులోంచే ఉద్భవించారు కదా. సో, అంతో పుణ్యమైన ఆ పుష్కరిణిని అయితే దర్శించుకుని ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఎండ భయంకరంగా